ఓం శ్రీ గురుభ్యో నమ. గురువారం నాడు అమావాస్య కలిసిన రోజు చాలా మహత్తరమైన రోజు. ఎందుకనగా దత్తాత్రేయుని చరిత్రలో 39వ అధ్యాయంలో ఈ రోజు గురించి చాలా విశేషంగా చెప్పారు. గాణుగాపురంలో సోమనాథుడు అనే బ్రాహ్మణుడు ఒకడు కలడు. అతనిది ఆపస్తంభ శాఖ. శౌనక గోత్రుడు. అతని భార్య గంగాంబ మహాపతివ్రత. ఆమెకు 60 సంవత్సరాలు వచ్చినను సంతానం కలగలేదు. ఆమె మాత్రము ప్రతిరోజు శ్రీగురిని మఠమునకు వచ్చి స్వామివారికి నమస్కరించి పూజ చేసి హారతులిచ్చి పోతుండేది. ఇలా రోజు జరుగుతూ ఉండగా ఒకనాడు శ్రీగురుడు ఆమెను దగ్గరకు పిలిచి, అమ్మా, నిత్యము నీవు శ్రద్ధతో నన్ను పూజిస్తున్నావు, కానీ నీ కోరికను మాత్రం ఇంతవరకు చెప్పలేదు. నీకేమి కావాలనో కోరుకో, పరమేశ్వరుని కృప వలన అది నెరవేరుతుంది అన్నారు. అప్పుడు గంగాంబ చేతులు జోడించి నమస్కరిస్తూ, స్వామి, పిల్లలు లేని వారికి ఉత్తమ గతులు కలగవని, అట్టి స్త్రీ మొహం చూడరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పుత్రులు లేని ఇల్లు అరణ్యంతో సమానం. నేను అటువంటి భాగ్యమునకు నోచుకోలేకపోయాను. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయాయి. మీ అనుగ్రహం వల్లే వచ్చే జన్మలో బిడ్డలు కలుగుతారన్న ఆశతో మీ సేవ చేస్తున్నాను అన్నది. అప్పుడు స్వామివారు నవ్వుతూ ఆమెతో, పిచ్చి తల్లి, ఏమి కోరిక కోరావమ్మా? ఇప్పుడు మేము వరం ఇచ్చినా అప్పుడు మా వలన బిడ్డలు పుట్టినట్లు నీకెలా తెలుస్తుంది? కనుక నీకు ఈ జన్మయందే ఒక పుత్రిక, పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆవిడ తన కొంగు ముడివేసుకుని, స్వామి, శ్రీగురు నాకిప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయాయి. బహిష్ఠకాలం ఆగింది. కానీ నేను వచ్చే జన్మలో అడుగుతుంటే మీరేమో ఇప్పుడే ప్రసాదిస్తామంటున్నారు. అందువలనే ఈ కొంగుకు ముడివేసుకున్నాను. అలాగని పరమేశ్వర స్వరూపులైన మీ వాకు ఎన్నడూ వ్యర్థం కాదు. నేనెన్నో వ్రతాలను ఆచరించాను. అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేస్తే బిడ్డలు కలుగుతారని నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ప్రదక్షిణ చేశాను, పూజలు చేశాను అన్నది. అప్పుడు శ్రీగురుడు ఆమె వైపు చూసి నవ్వుతూ, అమ్మా, అశ్వత్థ ప్రదక్షిణం కడు పుణ్యం. ఇప్పుడు దాన్ని కాస్త నిందించి ఇంతవరకు నీవు చేసిన ఫలమును పోగొట్టుకోవలదు అన్నారు. అప్పుడు ఆ గంగాంబ స్వామికి నమస్కరించి అశ్వత్థ వృక్ష మహిమను తెలియజేయండి అని ప్రార్థించింది. అమ్మా, అశ్వత్థ మూలమున బ్రహ్మ నివసించును, మధ్య భాగమున విష్ణువు, చివరి భాగమున రుద్రుడు నివసించును. సాక్షాత్తు వృక్షమే ప్రణవ స్వరూపము. దక్షిణ శాఖలయందు శూలపాణి, పశ్చిమ శాఖలయందు విష్ణువు, ఉత్తర శాఖలయందు బ్రహ్మ ఉంటారు. ఇంద్రాది దేవతల తూర్పు శాఖలందు బ్రాహ్మణులు, ఋషులు, గోవులు, వేదాలు, చివరియందు వృక్షమూలమునందు నదులు, సప్త సముద్రాలు ఉంటాయి. ఆకారము మూలము, ఊకారము స్కందము, మాకారము అగ్రము. అశ్వత్థము సాక్షాత్తు కల్పవృక్షము. దానిని సేవించిన భక్తులకు సమస్త కోరికలు తీరును. ఈ అశ్వత్థ వృక్షమును ఆషాఢ, పుష్య, చైత్ర మాసములందు గురు శుక్ర మూఢము వచ్చినప్పుడు సేవింపరాదు. శుభదినములందు శుచియై ప్రదక్షిణలు చేయాలి. రాత్రి వేళయందు ప్రదక్షిణ చేయరాదు. అశ్వత్థ సేవ చేయువారు అబద్ధములు, జోదములు ఆడరాదు. ఇతరులను నిందించరాదు. తలంటుకుని తడి బట్టలను ధరించి 2 కలశములతో నీటిని తెచ్చి ఆ నీటితో 7 పర్యాయాలు వృక్షాన్ని తడుపవలను. తిరిగి స్నానం చేసి శుచి అయి పొడి బట్టలు ధరించి షోడశోపచారములతో పూజించాలి. ఈ వృక్షాన్ని శ్రీ మహావిష్ణువుగా ధ్యానించాలి. లక్ష్మీ సమేతుడైన పీతాంబరునిగా శంకు, చక్రము, వరముద్ర, ఖడ్గము, చాపము, అభయముద్ర ఉన్న రూపంగా ధ్యానించాలి. వస్త్రముతో గాని దారంతో గాని చుట్టి ప్రదక్షిణలు చేయాలి. మౌనంగా నామము ఉచ్చరించవలను. నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణకు నమస్కారం చేస్తూ 2 లక్షల ప్రదక్షిణములు చేసిన బ్రహ్మహత్య పాపము కూడా నశించును. రుణబాధలు, గ్రహబాధలు తొలగును. సంతానం లేనివారు మనోవాక్కాయములతో అశ్వత్థ ప్రదక్షిణ చేసినచో తప్పక సంతాన ప్రాప్తి కలుగును.
శరీరం అశ్వత్థ ప్రదక్షిణ చేయుచు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపేణ అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అని నమస్కరిస్తూ అశ్వత్థాన్ని పూజించాక కోణస్థ బభ్రో కృష్ణో రౌద్రాంతకో యమః శౌరి శనేశ్వరో మందః పిప్పలాదేవ సంస్థుతః అనే మంత్రాన్ని దృఢ విశ్వాసంతో పఠిస్తే శని పీడ తొలగి సర్వకామ్యములను పొందుదురు. గురువారం అమావాస్య కలిసిన రోజున ఈ అశ్వత్థ వృక్షానికి నీళ్లు పోస్తే పాపం నశించును. అక్కడ వేద విప్రునికి భోజనం పెడితే 1,000,000 మంది బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఫలం కలుగుతుంది. అశ్వత్థ వృక్షాన్ని నాటిన వారి పితరులు శాశ్వత స్వర్గమును పొందెదరు. అశ్వత్థ వృక్షమును నరికిన వారు పితరులతో సహా నరకాన్ని అనుభవింతురు. అట్టివారు ప్రదక్షిణ పూర్తి చేసి ఉద్యాపన తరువాత బంగారు అశ్వత్థమును దక్షిణలతో వేద విప్రునకు దానం ఇస్తే ఆ పాపము నుంచి విముక్తులవుతారు. అమ్మా, ఇప్పుడు అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఎటువంటి సంశయం పెట్టుకోకుండా నీవు అలా చేసుకో, నీ అభిష్టం నెరవేరుతుంది అన్నారు. గంగాంబ అలాగేనని చెప్పి స్వామి వద్ద సెలవు తీసుకొని సంగమానికి వెళ్ళి ప్రతిరోజు 3 పూటల షట్కాల తీర్థంలో స్నానం చేసి శ్రీగురుడు చెప్పినట్లుగా అశ్వత్థాన్ని పూజించింది. 3 రాత్రులు ఆ దంపతులిద్దరూ రాత్రి అక్కడే నిద్రించారు. 3వ రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి, అమ్మా, నీ కోరిక నెరవేరుతుంది, శ్రీగురుడి వద్దకు వెళ్ళు, ఆయన చెప్పినట్లు చెయ్యి అన్నాడు. అప్పుడు ఆవిడ నిద్రలేచి భర్తకు ఈ విషయం చెప్పి తెల్లారి ఆమె శ్రీగురుని వద్దకు వెళ్ళింది. ఆమె వైపు శ్రీగురుడు నవ్వుతూ చూచి 2 కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీవు వీటిని భుజించు, నీకొక పుత్రిక పుత్రుడు కలుగుతారు అని ఆశీర్వదించారు. ఆమె సంతోషంతో ఇంటికి వెళ్ళి వాటిని ఆరగించింది. ఆ సాయంకాలానికే ఆమె ఋతుమతి అయ్యింది. ఆమె ఆశ్చర్యంతో 3 రోజులు నియమమును పాటించి 4వ రోజు శ్రీగురుని వద్దకు వెళ్ళి వారిని పూజించింది. ఆమె శ్రీగురుని వాక్కు వలన గర్భవతి అయ్యింది. ఆ గ్రామస్తులంతా ఆ వింతను చూచి ఆశ్చర్యపోయారు. జుట్టంతా నెరసి పళ్ళన్నీ పట్టు తప్పిన ఆ వృద్ధురాలు ఆ వయస్సులో గర్భవతి ఎలా అయిందని జనమంతా శ్రీగురుని లీలకు ఆశ్చర్యపడి ముక్కున వేలు వేసుకున్నారు. ఆ తరువాత 7వ మాసములో ఆమె భర్త సీమంతానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. సీమంతమైన తరువాత ఆమె శ్రీగురిని దర్శించి వారి ఆశీస్సులు పొందింది. నెలలు నిండిన తరువాత ఒక శుభముహూర్తంలో ఆడపిల్లను కన్నది. ఆ పాపకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. ఆమె పసిబిడ్డను ఎత్తుకుని శ్రీగురిని వద్దకేగి, స్వామి, వ్యర్థమైన వృక్షము మీ కటాక్షంతో ఫలించింది, కానీ ఈ బిడ్డ ఆడపిల్ల, ఏనాటికైనా అత్తగారింటికే వెళ్ళేదే కదా అన్నది. శ్రీగురుడు ఆ బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆశీర్వదిస్తూ, ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు కాదే, అయినప్పటికీ నీకు 1 సంవత్సరంలో మగబిడ్డ పుడతాడు, కానీ ఒక 100 సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా, 30 సంవత్సరాలు జీవించే విద్యావంతుడు కావాలా అని అడిగారు. అప్పుడు ఆమె, స్వామి, వ్యర్థమైన పుత్రుడు ఎందుకు, సుగుణాల సంపన్నుడు అయిన పుత్రుణ్ణే ప్రసాదించండి, అయితే అతనికి 5 బిడ్డలు కలిగేటట్లుగా ఆశీర్వదించండి అన్నది. అప్పుడు శ్రీగురుడు ఒడిలోనున్న బిడ్డ వైపు చూస్తూ, అమ్మా, మీకు ఆయురారోగ్యవంతుడు, సుగుణాల సంపన్నుడు, శివవ్రతాదీక్షితుడు అయిన వేదజ్ఞుడు అల్లుడుగా దొరుకుతాడు. దూరదేశమైన కాశీ నుంచి నీ బిడ్డ కొరకు వెతుక్కుంటూ వస్తాడు అని ఆమెకు మగబిడ్డ పుట్టేటట్లుగా కూడా ఆశీర్వదించారు. ఇదండి అమావాస్య గురువారం కలిసిన రోజు కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.